పదండి టుడే పొదరిల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన పెద్దికి పెళ్లి సంబంధం తీసుకొస్తారు కదా, వాళ్ళందరూ కూర్చుంటారు. ఏంటి శాస్త్రి గారు చెప్పండి, ఇదొక ఇల్లేనా ఏంటి, ఎప్పుడు వానొస్తుందో ఎప్పుడు పడిపోతుందో కూడా తెలీదు అంటూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నాన్న అంటూ ఉంటాడు. పెట్టి చూడండి అంటే చూడండి జాతకం ఎలా ఉందో, వాస్తు చూడండి పంతులు గారు, ఆగ్నేయం మూలేమో వంటగది ఉండాలి, ఇక్కడ చూస్తే అంత విరుద్ధంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి. అయినా సార్ అలా అనకండి, మాది ఎంత వాన వచ్చినా ఒక పెచ్చు కూడా ఊడదు, ఏంటో పెచ్చు ఊడిపోద్దో ఏంటో అంటూ చక్రిని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటారు. ఏదోటి చూడండి, చూస్తే ఎలా పడితే అలా ఉంది, ఏదోటి చూసి చెప్పండి అని అంటూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నాన్న వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అది విన్న మన పంతులు గారు చూసి, అయినా ఇదంతా ఎందుకు, పెళ్ళికొడుకు జాతకం తీసుకురండి అని చెప్పేసరికి మన మహాలక్ష్మి జాతకం తీసుకొస్తుంది. జాతకం తీసుకొచ్చేసరికి ఈ లోపల వాస్తు చెప్తూ ఉంటాడు, ఇది ఇక్కడ ఉండాలి అది అక్కడ ఉండాలని చెప్తూ ఉంటాడు. చెప్పినా సరే అవన్నీ మీకెందుకు, జాతకం చూసుకోండి అని అనేసరికి జాతకం చూసి చెప్తాడు, ఈ మాధవకి పెళ్ళి అవ్వదు, ఒకవేళ పెళ్ళైనా ఆడది ఉండదు, ఈ మాధవ్ ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు ఒక్క ఆడది కూడా ఉండదు అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. విన్నారా, చూసారా, ఇలాగే ఉంటుంది అని అనేసరికి ఇంకా అసలు మాట్లాడకుండా అందరూ షాక్ అయిపోతారు. పెద్ది కూడా షాక్ అయిపోతాడు. అలా చూస్తూ ఇంకా పంతులు గారు ఇంకేం చెప్తారా అని అనేసరికి ఈ లోపల మన చక్రి అంటూ ఉంటాడు, మేము పెళ్ళిళ్ళు చేసుకోలేదా, మా తమ్ముడు పెళ్ళిళ్ళు చేసుకోలేదా అని అనేసరికి నువ్వు పెళ్లి చేసుకుని ఉంటుందా, వెళ్ళిపోతుందా, ఉంటాకైతే రాలేదు వెళ్ళిపోతుంది అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. పెద్ది చాలా షాక్ అయిపోతాడు. ఇంకెందుకు వచ్చింది, నాకు అనుకుంటానే ఉన్నాను, ఇలా అవుతుందని నేను అనుకుంటానే ఉన్నాను, ఇంకా తగలెట్టారా, పదండి వెళదాం అని అనేసరికి, ఏవయ్యా ఇలాంటి సంబంధం తీసుకొస్తావా నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి మన పెళ్ళిళ్ళ పేరేం తిడితే, సార్ ఆయన చాలా మంచి జాతకస్తుడు, ఆయన వాస్తు సిద్ధాంతి, మంచి వాస్తు సిద్ధాంతి, ఆయన చెప్పినట్టు జరుగుతుంది, కాబట్టి మీరు దానికి రెమెడీలు చూడండి అని అనేసరికి ఇంకా వెంటనే కూడా అందరూ నుంచుని తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా నారాయణ, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, సంబంధం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అనేసరికి, ఇంకా వెళదాం పదండి, ఇంకెన్ని తిట్లు తిట్టించుకోవాలి అని అంటూ ఉంటాడు పెళ్లి కూతురు నాన్న. అసలుకే వాళ్ళకి చాలా ఇది మూలన మన నారాయణ అన్న మాటలకి అన్ని మాటలకి చాలా ఇదిపోయి వాళ్ళకి ఏంటంటే బాగా జాతకం పిచ్చి మూలన అలా అనుకుంటూ ఉంటారు. ఈ లోపల అందరూ సరే కదా అని చెప్పేసి పెద్ది అలా స్టన్ అయిపోతారు. మహాలక్ష్మి, చక్రి అందరూ స్టన్ అయిపోతారు. అంటే నా వల్ల నా తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు కావా, ఇలాగే ఉండిపోతారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ లోపలికి వెళ్ళిపోతే నారాయణ కూడా నారాయణ పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అన్నయ్య ఇంకా లెగలేదా వదిన అని అనుకుంటూ ఉంటారు. నేను లేపుతాను అని చెప్పేసి వెళ్ళి మహాలక్ష్మి పెద్ది అంటే వస్తాడు. కాఫీ తాగండి పెద్ది అంటే, నేను లోపలికి వెళ్ళి తాగుతానమ్మా, మీరు లోపలికి కాదు బయట కూర్చోవాలి, ఎవరో గురించి ఎందుకన్నయ్య అంటూ చక్రి లాక్కొచ్చి తీసుకొచ్చి కూర్చోపెట్టేసరికి, అన్నయ్య నువ్వు ఎవరి మాటలో పట్టించుకోకు, వాడొక సిద్ధాంతి అనా, వాడు కాకపోతే ఇంకొకటి లేదురా, ఎందుకు ఇన్నాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒక్క ఆడది కూడా ఇంట్లో ఎందుకు రాలేదా ఉండలేదా అని అనుకున్నానురా, నాకు అర్థమైంది, ఇదంతా నా వల్లే కదా, అలా అంటారేంటి పెద్ది, నేను లేనా అమ్మ, నేను ఇలా అన్నానని అనుకోకు, నిజంగా చెప్పు, నువ్వు చక్రిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావా, లేకపోతే నీ ఆపద్ధర్మం కోసం పెళ్లి చేసుకున్నావా, నువ్వు ఆలోచించి చెప్పమ్మా అనేసరికి మన మహాలక్ష్మి ఏమీ మాట్లాడదు. ఒరే, నా వల్ల మీ భవిష్యత్తు ఏమీ పాడవకూడదు అన్నయ్య, నువ్వు అలా ఎప్పుడు మాట్లాడకో, అర్థమవుతుందా అని అనేసరికి ఇంకా చక్రి కేశవ చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా మన పెద్ది ఇంకా ఆ ఆలోచనలో నా వల్లే కదా ఈ కుటుంబం నిర్వంశం అయిపోతుంది అని అంటూ ఉంటాడు. అన్నయ్య వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకు అని చెప్పేస్తే వెళ్ళిపోతాడు. పెద్ది గదిలో తలుపేసేసుకుంటాడు.
ఇంకా మన నారాయణ పాటలు పెట్టుకుంటే అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? అసలు సిగ్గు అనేది ఉందా? ఏమన్నా ఉందా? మీ వల్లే కదా ఈ కుటుంబం ఉంది. అదే ఇదివరకు మీరు ఇవన్నీ చూసుకుని ఉంటే మీరు ఖచ్చితంగా నీట్గా ఉంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. మీరు ఎన్ని చెప్పినా అంతేనండి, ఆయన వినడు. ఆయన అంతే. మీరు పదండి పడుకోండి అని అనేసరికి ఈ లోపల అన్నయ్య పడుకున్నాడేమో అనుకుని తమ్ముళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలరా అని అనుకుంటూ ఉంటే అన్నయ్య 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 పడుకున్నట్టున్నాడు చక్రి అన్నయ్య అని చెప్పేసి తెల్లారిపోతుంది. తెల్లారిపోయేసరికి వదిన అన్నయ్య ఏడి, అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదా, పడుకున్నారనుకున్నానే అని అనేసరికి ఇంకా మొత్తం అంతా వెతుకుతుంది. వెతికేసరికి ఎక్కడ కనపడ్డ పెద్ది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కేసు ఫోన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా అందరూ ఏంటిది ఒక్కసారి ఉండు అని చెప్పేసి మన కన్న ఎతుకుతూ ఉండగా అక్కడ ఒక లెటర్ కనపడుతుంది. అమ్మ ఒరే తమ్ముళ్ళు, నా వల్లే కదరా మీ జీవితాలు నాశనం అవ్వకూడదు. మా ఇంటి మహాలక్ష్మి అమ్మ, మీరందరూ బాగుండాలి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి లెటర్ రాసి వెళ్ళిపోతాడు. అది చూసిన మహాలక్ష్మి, ఏంట్రా ఇది వదిన, అన్నయ్య గదిలో ఉంది వదిన అని చెప్పేసి తీసుకొచ్చి చూపిస్తాడు మన పెద్ద రాసిన లెటరు. అక్కడ అందరూ చదువుతారు. ఇంకా నారాయణ వస్తే నారాయణకి కూడా చూపిస్తారు. ఏంట్రా మరి ఎలాగా, నేను అన్నయ్యని వెతుకుతానురా అని చెప్పేసి నారాయణ కూడా వెతుకుతాడు. అందరూ ఎవరి కాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయిపోతారు. మహాలక్ష్మి కూడా వెతుకడానికి వెళ్తుంది. వద్దండి మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మేము అందరం వెళతామని చెప్పేసి అందరూ వెళ్ళిపోతారు. కృష్ణ, మా మాధవ వచ్చాడా? లేదురా రాలేదు అంటే, అన్న మా మాధవ వచ్చాడా, మా పెద్ద అన్నయ్య వచ్చాడా అని చక్రి, మా అన్నయ్య వచ్చాడా అంటూ మన కేశవ ప్రతి చోట తిరుగుతారండి, ఎక్కడా కనపడ్డు. ఈ వాళ్ళకైతే పెద్ద మిస్ అయ్యింది. మరి రేపొద్దున్న అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? అసలు మన పెద్ద దొరుకుతాడా, లేకపోతే ఇదే నిజం జరుగుతుందా? తన వల్ల కుటుంబానికి నాశనం అయిపోతాడని అలాగే ఉంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.